హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఫ్రెండ్స్, చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేసి. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క ఈ మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు, ఏమైందని. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మీకోసం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆలు కర్రీ, ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 4 వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అలాగే మిర్చి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే మిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యాక ఒక 4 వరకు ఆలు తీసుకొని ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఆలుని ఉడికించకుండా డైరెక్ట్గా ముక్కలా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని వేడి చేసిన వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేడి చేసి వేసుకోవడం వలన చింతపండు త్వరగా నాని రసం చిక్కగా వస్తుంది. ఆలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మరియు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆలు అంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని వేసాక ఈ ఆలు కర్రీని కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా మరియు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు కర్రీ కాస్త దగ్గర పడి ఆయిల్ అంతా పైనకి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లుగా తేలుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి ఆలు కర్రీ రెడీ అయింది. ఈ ఆలు కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలు కర్రీని ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ఆలు కర్రీ చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.